హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ వేపుడు కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని, అంటే కొంచెం మందంపాటి గిన్నె కానీ కడాయి కానీ తీసుకోవాలండి. దీనికోసం దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపట్లాడేసరికి దాంట్లో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 రెప్పలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండవి. చిటపట్లాడడం తగ్గాక ఒకసారి గరిటె తీసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కూర అడుగంటకుండా మాడిపోకుండా ఉండడానికి ఇలా మందంపాటి గిన్నెలు వాడుకుంటే కూరలు చాలా బాగుంటాయండి. అలాగే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలండి. ఇవి జిగురు రాకుండా కట్ చేసి పెట్టుకోవాలి. ఆరబెట్టి కట్ చేసుకోవడం వల్ల జిగురు రాదండి. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మన స్పూన్తో కాకుండా ఇలా మషగుడ్డతో కానీ పట్కారతో కానీ ఎలాగైనా సరే ఇలా కుదిర్చడం అంటే గేయడం కూడా అంటారు కదా, అలా చేసి బాగా కలిసేలా చూసుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలండి. ఇదంతా అయ్యే వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి. మరొకసారి మూత తీసి చూసి మళ్ళీ ఇలా ఎగేసుకోవాలండి. గరిటె పెడితే అవి చితికి జిగురుగా వచ్చి బంకలా సాగుతాయండి. మరొక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని మరొకసారి ఎగేసుకుందామండి. చూసారా, బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకుందామండి. మీరు స్పైసీకి తగ్గట్టుగా అడ్జస్ట్ వేసుకోండి. ఇప్పుడు కూడా మనం దీన్ని బాగా ఎగేసుకోవాలండి, ఇలాగ కలిసేలాగా ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా అండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇప్పుడంతా ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత వేసి చూసేసరికి ఇది బాగా కలిసిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం గరిటెతో కలుపుకోవచ్చు. అది కూడా నిదానంగా సిమ్లో ఉంచే కలుపుకోవాలండి, స్లోగా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా, బెండకాయ ముక్కలకి బాగా పట్టేసుకొని. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టి అలాగే మగ్గనివ్వాలండి. తర్వాత మనం మూత తీసి చూసుకునేసరికి బాగా మగ్గిపోయి ఉంటాయి. మరొక 5 నిమిషాలు అలాగే మగ్గనిద్దామండి. ఇప్పుడు చాలా వరకు మగ్గిపోయాయండి. అంతే అండి, బెండకాయ